ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు సంబంధించిన కొన్ని తీపి జ్ఞాపకాల్ని ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో నా దగ్గర పదిలంగా దాచుకున్నా. రేపు మీ ఏరియాలో గుడింది కదా, అక్కడికి రా. ఏంటి తారా, ఇందాక షాపింగ్ మాల్లో ఆ పెద్దది విష్ణు ఉందే, ఎవరితోనో ఏకైకలు పక్కపక్కలు? ఎవరతను? వాడి పేరు వరుణ్. బంగారం లాంటి మొగుడుండగా దీనికేంటే ఈ పాడుబుద్ధి? పైకి అయోమయంగా కనిపించే వాళ్ళ లోపల చాలా మోసం దాగుంటుందని అంటూ ఉంటారు. ఏమండి, భోంచేయలేదు కదా, రండి పెడతాను. విష్ణు, ఏంటండి? నాతో ఏమైనా చెప్పాలా? ఏం చెప్తానండి, ఏం లేదు, రండి భోజనం పెడతాను. అది కాదు విష్ణు, నాతో ఏమైనా చెప్పాలా? అబ్బే ఏం లేదండి, త్వరగా రండి. నాతో ఏం చెప్పట్లేదేంటి? కనీసం బయటికి వెళ్ళాను, వరుణ్ణి కలిశాను అని చెప్పాలి కదా. నాతో నిజం చెప్పట్లేదంటే మమ్మీ జేజమ్మ మాట్లాడుకుందంతా నిజమే. విష్ణునే ఆ నిజాన్ని నా దగ్గర దాస్తుందా? ఎందుకు తను అలా చేస్తుంది? ఏయ్ లేదు, నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకండి. ఏయ్ నీకే చెప్పేది లే. ఏంటండి? నా బెడ్ మీద నువ్వెందుకు పడుకున్నావు? నేను మీ భార్యని. ఇక్కడ మీ బెడ్డు నా బెడ్డు అని వేరువేరుగా ఉండవు, అన్నీ మనవే. సోది చెప్పకుండా బెడ్ మీద నుంచి లేగు. హలో, ఈ బెడ్డు టాస్లో గెలుచుకుంది నేను, కాబట్టి నేను కాదు మీరెళ్ళండి. ఆ టాస్ నిన్న. అలానే నిన్ను చెప్పలేదు కదా. ఆ టాస్ అన్ని రోజులు ఈ బెడ్ నీదే అని కూడా నేను చెప్పలేదు కదా. ఓ అలాగా? పోనీ బెడ్ వదిలేసి ఇద్దరం కింద పడుకుందామా? అప్పుడు నేను పైన మీరు కింద అనే తేడా లేకుండా బాగుంటుంది. ఒక పని చెయ్యి, నువ్వు రూమ్ బయట పడుకో, అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఇంకా బాగుంటుంది. నేను బయట పడుకుంటే ఎవరైనా చూస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. ఇదంతా కాదండి, ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ టాస్ వేద్దాం. మళ్ళీ నేనే గెలిస్తే? చూద్దాం ఎవరు గెలుస్తారో. సరే, నేను టాస్కి సిద్ధం. ఈసారి నువ్వు టాస్ వేయి, నేను చెప్తాను. దేవుడా దేవుడా, ఈ టాస్ నేనే గెలవాలి, నేనే బెడ్ మీద పడుకోవాలి. ఏయ్ ఏంటి నీ పూజలు? నేనే టాస్ గెలవాలని ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తున్నాను. చేసిన ప్రార్థనలు చాలు, టాస్ వేయి. హెడ్ చెప్తారా టైల్స్ చెప్తారా? ఏది గెలిస్తే అది చెప్తాను. ఆ? నువ్వు ఎక్స్ట్రాలు చేయకుండా గాల్లోకి టాస్ వేయి, అప్పుడు చెప్తాను. ఆ, ఆ, ఒకవేళ గోడు పడితే ఇద్దరం కలిపి ఒకే బెడ్ మీద పడుకోవచ్చు. గోడు పడుద్దా? ఏమో, పడొచ్చుగా. ముందే ఓ మాట అనేసుకుంటే బెటరు. గోడు పడినప్పుడు ఆలోచిద్దాం, ముందు నువ్వు టాస్ వేయి.
ఏంటి టాస్ వేయకుండా టైం చూస్తున్నావు? ఇప్పుడు రాహుకాలం. ఒక్క 1 మినిట్ ఉంటే మంచి కాలం వస్తుంది. వేస్తావా వేయవా? వేస్తాను. హెడ్స్. టైల్స్ పడాలి, టైల్స్ పడాలి, టైల్స్ పడాలి, టైల్స్ టైల్స్ పడాలి, టైల్స్ పడాలి, టైల్స్ పడాలి, టైల్స్ పడాలి. ఎస్, ఇట్స్ హెడ్స్. నేనే గెలిచాను. హాయిగా నువ్వు నేల మీద పడుకో. హ్యాపీగా నేను కింగ్లా ఈ కింగ్ సైజ్ బెడ్ మీద పడుకుంటాను. నా పతి కోసం ఈ సర్ది చేస్తున్న త్యాగం. మరి నిన్నీ త్యాగం చేయలేదే నువ్వు. రాయల్గా పడుకున్నావు, మరి దాన్నేమంటారు? పడగా. ఏవండి, ఏసీ వేసుకోవడానికి ఇదే ఎండాకాలం కాదు, చలికాలం. ఎప్పుడైనా ఏ కాలమైనా నాకు ఏసీ ఉండాల్సిందే. చలేస్తుంది, కొంచెం ఏసీ తగ్గించండి. తగ్గించాలా? 1 సెకండ్. తగ్గించమంటే చల్లదనం తగ్గించమని, టెంపరేచర్ పెంచమని కాదు. నా ఏసీ, నా బెడ్డు, నా ఇల్లు, నా ఇష్టం. ఏసీ తగ్గిస్తారా లేదా? నో వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.